హలో గాయ్స్, హ్యాపీ భోగి అందరికీ. గైస్ ముచ్చట ఏంటంటే ఈరోజు భోగి కాబట్టి మా మమ్మీ నువ్వుల పరమాన్నం పాయసం చేసింది. గైస్ ఫస్ట్ అయితే రెసిపీలోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే బియ్యం ఇంకా పప్పు మంచిగా రోస్ట్ చేసుకొని పౌడర్లో నానబెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత బెల్లం కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. మంచిగా అన్నం ఇంకా పప్పు రెండు ఉడకాలి గైస్, మెత్తగా ఉడకాలి, అట్లయితే మంచిగా ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉడకాలి. ఉడికిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్ అన్న 1 కప్ అన్న పాలు పోసుకోండి. మిక్స్ చేసుకొని బెల్లం మంచిగా లో ఫ్లేమ్లోనే బెల్లం అంతా కరగాలి గైస్, అట్లయితేనే బాగుంటుంది టేస్ట్, లేకపోతే అంత గడ్డలు ఉంటుంది, బాగుండదు. మంచిగా తర్వాత నువ్వులు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించుకోండి గైస్ నెయ్యిలో. నేనైతే కాజు, బాదం, కిస్మిస్ ఇంకా కొబ్బరి కూడా వేసిన. కొబ్బరి తింటుంటే మంచిగా తాగుతుండే, ఎంత బాగుంటుంది గైస్, అందుకని వేసిన గైస్. నేనే మా మమ్మీ వేరే పని మీద ఉండే, సో నేనే అవి వేయించి వేసేసిన గైస్. టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది గైస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.